హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, నిజంగా దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభువు చూపిస్తున్న కృపకై యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే, మనల్ని ప్రేమించేవాడు ప్రేమల వలన. అయా ఎంతగా ప్రేమిస్తావు నువ్వు అంటే, దేవుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు ప్రేమినోళ్ళ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఏంటి అంటే శాశ్వతమైనది. అంటే కొద్ది రోజులు ఉండి, కొద్ది రోజుల తర్వాత మారిపోయేది కాదు. కొద్ది రోజులు కలిసి ఉండి, తర్వాత ఆ ప్రేమ విడిచిపెట్టేది కాదంట. ఆయన ప్రేమ ఏది శాశ్వతమైనది అంటారు ప్రేమినోళ్ళ. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నప్పుడు మనకు ఒక అనుమానం కలుగుతది. మరి దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటున్నారు. అయితే మా జీవితాల్లో సమస్యలొస్తున్నాయి. మా జీవితంలో శ్రమల మార్గం గుండా మేము వెళ్తూ ఉన్నాం. మరి ప్రేమిస్తున్నాడు అంటున్నారు దేవుడు. మరి నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడే ప్రేమిస్తే, దేవుడే నన్ను ప్రేమిస్తే ఎందుకు నా జీవితంలో ఇటువంటి శ్రమ గుండా నేను వెళ్ళాలి? లేకపోతే ఇటువంటి బాధాకరమైన నిజంగా బాధాకరమైన పరిస్థితి గుండా నేనెందుకు ఇంకా మార్చి చెప్పాలంటే ఈ కన్నీటి పర్వంలో నేనెందుకు నడవాలి అన్న అనుమానం ప్రభువుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో కలుగుతూ ఉంటది ప్రేమైన వాళ్ళరా. ఇటువంటి అనుమానం కలుగుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రభువా మా జీవితంలో శ్రమలు అనుభవించావు, అది కూడా అతి భయంకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్తూ ఉన్నాము అని అంటే దేవుడు అంటాడు ప్రేమైన వాళ్ళరా, ఏమని అంటే మామూలుగా ఈ లోకరీతిగా గూడా ఒక సామెత ఉంటది గదా! ఎవరైతే శ్రమలు ఉన్నప్పుడు, లేకపోతే మనం బాధలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరైతే మనతో ఉంటారో వారు నిజంగా ప్రేమిస్తున్నారు అనే మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే అనేక మంది బాగా ఉన్నప్పుడు మనతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో, మనల్ని పలకరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన స్థితి బాగాలేకుండా వెళ్తదో, అప్పుడు అనేక మంది మనకు దూరం అవుతూ ఉంటారు ప్రేమినలా. అప్పుడు అర్థమవుతూ ఉంటది. అరే! వీళ్ళు నన్ను ప్రేమించారనుకున్నాను గదా! అయితే ఇప్పుడు అర్థమవుతుంది. ఏమని అంటే, ఈళ్ళు కేవలం నాతో మామూలుగా ప్రేమించారు అంతేగాని, ఈ శ్రమ వస్తుంటుండగా నన్ను విడిచిపెట్టి వెళ్లారు అనేది అప్పుడు అర్థమవుతా ఉంటది ప్రేమైన వాళ్ళరా. అదే శ్రమలో నిజంగా ఎందుకు దేవా శ్రమ ఇస్తావంటే, ఆ శ్రమలో అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు గానీ, యేసు ప్రభు ఎప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళడు ప్రేమైన వలన. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వలన ఏ రీతిగా ఉంటది అంటే, ఆ శ్రమలో మనం ఏడుస్తుంటుండగా, దేవుడు మనల్నొచ్చి పలకరించడం, దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే నిజంగా కృప వర్ణనాతీతమని చెప్పవచ్చు ప్రేమైన వలన. నిజంగా నాకనిపిస్తది, నిజంగా యేసేపు చెరసాలలో ఉండగా బైబిల్‌లో చక్కటి మాట రాయబడి ఉంటది. ఏమనంటే ఆదికాండంలో రాయబడి ఉంటది కదా! యేసేపుకు దేవుడు తోడై ఉండెను. హల్లెలూయా! నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కనీసం మాట సహాయం చేసే వ్యక్తులు లేరు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో యేసేపు ఉన్నాడంటే చెరసాలలో ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అది కూడా ఎటువంటి పరిస్థితిలో చెరసాలలో వేయబడ్డాడంటే ఒక వ్యక్తి ఆయన మీద ఎసిన అలిగేషన్ చాలా భయంకరమైనది ప్రవీణ వాళ్ళారా. చాలా భయంకరమైనది. అఫ్‌కోర్స్ ఆయన చేయలేదు గానీ, ఆ అలిగేషన్ గుండా మరి యేసేపు జైల్‌లో ఉంటే ఎవరైనా ప్రవీణ వాళ్ళారా నిజంగా మాట్లాడటానికి ఇష్టపడతారా? అయితే బైబిల్‌లో రాయి ఉంటది. యేసేపుకు దేవుడు తోడై ఉండటం వల్ల ఆ జైలు అధికారి యేసేపుకు అంత బాధ్యత అప్పచెప్పాడంట. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది. అందరూ విడిచిపెట్టినా దేవుడు విడిచిపట్టాల. హల్లెలూయా! అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఎవ్వరైనా నిన్ను విడిచిపెట్టొచ్చు కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎప్పుడు తెలుస్తది ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే చాలా సార్లు అనేక మంది చెప్తూ ఉంటారు. అయ్యా నేను ఈ శ్రమల మార్గం గుండా వెళ్ళాను. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో, ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడు, ఆ పరిస్థితిలో నేనున్నప్పుడు నాకర్థమైంది. అందరూ నాతో లేరు. అయితే దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు అని చెబుతున్నప్పుడు వారి కళ్ళలో చూసే ఆనందం నిజంగా ఎంత సంతోషంగా ఉంటదంటే, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అంత బల్లగుద్ది చెప్తారు ప్రేమైన వాళ్ళు. అంతకుముందు ఒకవేళ అటువంటి అనుభవం లేనప్పుడు, అయ్యా! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే, అవును ప్రేమిస్తున్నాడు అంటారు గానీ, అంత కాన్ఫిడెన్స్‌గా యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పలేరు. హల్లెలూయా! ఎందుకు ప్రభా నా జీవితంలో శ్రమ అంటే, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను.
చూడు అని చూపించడానికి. హల్లెలూయా! ఆయన ప్రేమ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టదంట. ఆయన కృప ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు. ఆయన మనతోనే. అందుకే బైబిల్‌లో చక్కటి వాగ్దానం. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉంటాను. హల్లెలూయా! అట్టి దేవుడు కలిగి ఉన్న మనం ధన్యులం. సంతోషిద్దాం, ఆనందిద్దాం. కళ్ళలోంచి ప్రార్థన చేసుకుందాం. ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభ, జీవం కలిగిన జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ, నీకే వందనాలు. కీర్తనీయుడ, మారాధ్య దైవం మీరే గనుక నీకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదో మరొకసారి నాయన తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి నిండు మనసుతో నీకు వందనాలు. అయ్యా అయ్యా, నిజముగా నిజముగా ఎవరు విడిచిన, తల్లి విడిచిన, తండ్రి మరచిన, అయ్యా మీరు మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదు గనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగును. ఎంతమంది అయితే నిజంగా ఇటు శ్రమల గుండా వెళుతూ దేవుడే నన్ను ప్రేమిస్తున్నాడా అన్న అనుమానంలో ఉంటే, అయ్యా నీ ప్రేమ శాశ్వతమైనదని ఎవరు తెలుసుకున్నారు. కృప చూపించండి, బలపరచండి. మహిమ కలిగిన నీ కార్యాలన్నీ జరిగించి మీరే మహిమ పొందు. ఎవరైతే తనంతో బాధపడుతున్నారో, సంతానం దీవెన కోసం ఎదురు చూస్తున్నారు, యేసు నామములో అనుగ్రహించబడును గాక. జకర్యా ఎలిజబెత్‌ని జ్ఞాపకం చేసుకున్న దేవుడే ప్రార్థనలో ఏకీపిస్తుండగా వీరి జీవితంలో దీవెన, గర్భఫలమున దీవెన అనుగ్రహించబడును గాక. ప్రభు మీరే కృప చూపించండి. ఆర్థికపరమైన ప్రతి అద్భుతం మీరే చేయండి. జాబ్స్, మ్యారేజెస్ అనుగ్రహించండి. అయ్యా తండ్రి, మరొక్కసారి ప్రార్థిస్తున్నా, గర్భఫలముల దీవెన యేసు నామములో అనుగ్రహించబడునుగాక. అంతమంది అయితే తండ్రి, అందరి జీవితంలో ఎంతమంది అయితే మ్యారేజెస్ కోసం వారి జీవితంలో అయా ఏకాంగులను సంసారులుగా మారుస్తానన్నది ఆ కార్యం మీరు జరిగించి 5 మందిరాలు కట్టడానికి ప్రయత్నిస్తున్న బిడ్డలు ఉంటారు. కానీ త్వరగా జరిగించడానికి సార్ ల్యాండ్ ఇష్యూస్, జాబ్స్, ఎవ్రీథింగ్ అనుగ్రహించి మీరే మహిమ పొందండి. పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం అయ్యా ప్రార్థన ద్వారా, ఆర్థిక అయా స్టేటస్లు పెట్టుకోవడం ద్వారా ప్రతి విధంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించారు. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది యేసయ్య ద్వితీయ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.